యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఒక మార్గంలో పోతున్నారు. ఆ మార్గం పేరు ఎమ్మాయి. చెప్పండి. అది మనకు తెలుగు అంత రాదు, కనపడుతుంది. నాకు హెల్ప్ చేయండి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే. ఎమ్మాయి. సరే, దేవునికి స్తోత్రం. ఈ మార్గంలో ఎంతమంది వెళ్తున్నారు? ఇద్దరు రండ్రా. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళిద్దరితో యేసయ్య కలిశాడు. లేచాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఇలాగా ఆయన మధ్యలోకి, ఒరే ఆ ముందు దిగరా, హైట్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సరిపోయింది. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళుతూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు వీళ్ళిద్దరి మధ్యలో కలిశాడు. కలవంగానే యేసయ్య అడిగాడు. వాళ్ళు యేసయ్యని గుర్తుపట్ల. యేసయ్య అడిగారు వీళ్ళని, ఏం బాబు ఏం మాట్లాడుకుంటున్నారు మీరంటే, వీళ్ళు అన్నారు, అయ్యా ఏం లేదయ్యా, ఒక బోధకుడు ఉన్నాడు, మొన్న అన్యాయంగా సిలువ వేశారయ్యా శుక్రవారం రోజున. మరి ఆయనను చాలా హింస పెట్టారయ్యా, పాపం చాలా మంచోడయ్యా, మంచి కార్యాలు చేశాడయ్యా ఆయన. మరి ఏమైందో తెలియదయ్యా, 3వ రోజున లేచాడని చెప్పుకుంటున్నారయ్యా. వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు? 3వ రోజున ఏమో పొద్దున్న లేచారని స్త్రీలు పురుషులు ఆయన శిష్యులు అందరూ మాట్లాడుతున్నారయ్యా అని అంటే, ప్రభు యేసయ్య అడుగుతున్నాడు, మీరు చూసారా? యేసయ్య అంటున్నాడు, మీరేమన్నా చూసారంటే, మేము చూడలేదయ్యా. అప్పుడు ప్రభు అన్నమాట, అవివేకులారా, లేఖనంలో రాయబడలేదా? మోసే ప్రవచించలేదా? అబ్రహాము చెప్పలేదా? నీతిమంతుడు ఒకడొస్తాడు మరణాన్ని జయిస్తాడని ధర్మశాస్త్రం రాయబడలేదా అని మాట అనగానే అప్పటికి కూడా వీళ్ళకి గుర్తు రాలా యేసయ్యని. అప్పటికి కూడా గుర్తుపట్ల. ఈ లోపల ఇల్లు వచ్చేసింది. రాగానే వీళ్ళు అడిగారు యేసయ్యని, అయ్యా మా దగ్గర రావచ్చు కదా. యేసయ్య అనుకోలేదు, మామూలు వ్యక్తి అనుకొని మా ఇంట్లోకి రావచ్చు కదా, మంచినీళ్ళు ఆగిపోదురు అని. యేసయ్య వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ కూర్చున్నగానే యేసయ్య రొట్టె విరిచాను. ఏం చేశాడు యేసయ్య? ఏం చేశాడు? రొట్టె ఎప్పుడైతే యేసయ్య విరిచాడో వీళ్ళకి అర్థమైపోయింది, వచ్చింది యేసుక్రీస్తు. వచ్చింది ఎవరు? వీళ్ళిద్దరికి అర్థమైపోయింది. అంతే, పంచిపెట్టాడు యేసయ్య, వెళ్ళిపోయాడు. అంతటితో ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని తెలుసా? ఒరే, ఎప్పుడైతే మనం దారిలో వస్తున్నామో మన మధ్యలోకి యేసు ప్రభు వచ్చాడో మన హృదయములో అగ్ని మండుతుందిరా. నువ్వు గమనించావా అని సామ్యేలు ఆనోకను అడిగితే ఆనోకు అంటున్నాడు, అవునయ్యా, నా హృదయంలో కూడా అగ్ని మండింది. ఎప్పుడు మండిందో తెలుసా అగ్ని? యేసు ప్రభువు వారితో రాగానే హృదయములో అగ్ని మండిందంట. ఆమెన్ చెప్తారా? ఏంటి ఆ అగ్ని తెలుసా? పరిశుద్ధాత్ముడు. అగ్ని ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. బాప్తీసాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు బహుశా తీసుకొని ఉంటారు, తీసుకోకపోతే సిద్ధపాటు కలగండి. కానీ అసలైంది ఒకటి ఉంది, అదేంటో తెలుసా? అగ్ని బాప్తిస్మం. అది నా చేతిలో లేదండి, అది ఇంకొకరి చేతిలో లేదండి, మీ చేతిలోనే ఉంది, మీ హృదయంలోనే ఉంది. మీ మనసు తెరవగలిగితే, మీ పాపాలు ఒప్పుకోగలిగితే, లోకంలో ఉన్నదాన్ని వ్యతిరేకించి అసహించుకొని నా దేవుడే సంరక్షకుడు, నా దేవుడు తప్పితే ఏది లేదని దేవుని కోసం నిలబడి, ప్రభువా నీ ఆత్మను, నీ శక్తిని, నీ ప్రభావాన్ని నా మీద కుమ్మరించని నువ్వు అడగగలిగితే ఆ అగ్ని నీ మీద దిగుతుంది. ఆమేన్ చెప్తారా? ఓ మాట చెప్పి నేను ముందుకెళ్ళి ప్రార్థన చేసేస్తాను కదా. మనలో అగ్ని లేకపోతే ప్రార్థన చేయమండి, అగ్ని లేకపోతే సన్నిధికి రామండి. హృదయంలో అగ్ని లేకపోతే అన్య జనుల కోసము మార్చాలి, దేవుని దగ్గర తీసుకెళ్ళ తపన కలగదండి. పరిచర్య చేయాలి తపన కలగదండి. మందిరం నిలబడాలని తపన కలగదండి. మంట ఉంటే తపన కలుగుతుంది. హల్లెలూయా.